Ganga Goy. Ya, oi. Uniloto. Ganga Goy. Ya, oi. Uniloto. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లా హనుమాన్ నగర్ లో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. దాసాంజనేయ స్వామి గుడి దగ్గర కబ్జాకు ముఠా ప్రయత్నించడంతో బీజేపీ నేతలు స్థానికులు అడ్డుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి తెలియజేస్తారు. స్వామి, చెప్పండి. ప్రియా, హన్మకొండ జిల్లాలోని కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే హనుమాన్ నగర్ రామాంజనేయ స్వామి గుడి వద్ద కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా సర్వే నంబర్ 61లోని 2 ఎకరాల 13 గుంటల గుడి స్థలాన్ని కబ్జా గురి చేస్తున్నారని చెప్పి ఒక ముఠ మాత్రం ఏర్పడి కూడా కబ్జాలు యత్నం చేస్తున్నారని చెప్పి కూడా ఆ రేకులతో ఫెన్సింగ్ చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి కూడా ఈ కబ్జాదారులు మాత్రం కూడా ఆక్యుపై చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే హనుమాన్ భక్తులకు సంఘీభావానికి వచ్చిన బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆ డబ్బాల సెంటర్ వద్ద కూడా ఒక ఆందోళన మాత్రం చేపట్టడం జరిగింది. మొత్తానికైతే ఒక బీజేపీ కార్యకర్తలు అయితే ధర్నా చేసిన నేపథ్యం కనపడుతుంది. మొత్తానికి అంటే బీజేపీ కార్యకర్తలు కూడా ఆందోళన చేసి కూడా ఇది గత కొద్ది సంవత్సరాల కొద్ది కూడా హనుమాన్ భక్తుల కొరకు కూడా ఇది ఏర్పాటు చేసిన భూమి అని చెప్పి కూడా వాళ్ళు వాగ్వాదం దిగిన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తానికైతే ఆ ఫెన్సింగ్ మాత్రం కూల్చివేశారు. అంటే చుట్టుపక్కల కూడా రేకుల చెట్టుకుని వేసిన ఫెన్సింగ్ మాత్రం కూల్చివేయడం జరిగింది. దాన్ని స్థానికంగా ఉన్న హనుమాన్ భక్తులు కూడా ఒకసారి ఆ కబ్జా దగ్గరికి కూడా వచ్చి కూడా లేదని చెప్పి కూడా రావు పద్మ కూడా ఎవరైనా ఇంకా ఇలాంటి కబ్జా గురి పడితే మాత్రం బీజేపీ ఆధ్వర్యం కూడా ఆందోళన చేపడతామని చెప్పి కూడా బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలైన రావు పద్మ కూడా హెచ్చరించడం జరిగింది. మొత్తానికైతే ఆ కబ్జా గురి చేసిన వారికి కూడా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రియా, అయితే స్వామి, ఈ గుడి దగ్గర కబ్జా అనేది ఎప్పుడు జరిగింది? దానికి స్థానికులే కావచ్చు, అధికారులే కావచ్చు, దానికి వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారు? కబ్జా చేస్తుంటే వీళ్ళు స్థానికులైనా కూడా చూస్తూ ఎలా ఊరుకున్నారు? బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది నేతలు కూడా చేతులు కలిపి అక్కడ సంబంధించిన నాయకులతో కూడా చేతులు కలిపి ఈ హనుమాన్ భక్తులకు అంటే గుడికి సంబంధించిన 2 ఎకరాల 13 గుంటల భూమిని కూడా సర్వే నంబర్లను 601 సర్వే నంబర్లు 2 ఎకరాల 13 గుంటల భూమిని కూడా కబ్జా చేసి ఏకంగా ఫెన్సింగ్ సీసీ కెమెరాలను కూడా అమర్చిన సంఘటన కూడా కనపడ్డది. మరి భక్తులు మాత్రం అక్కడికి వచ్చి కూడా ఇది హనుమాన్ టెంపుల్ కు సంబంధించిన భూమి అని చెప్పి కూడా వాగ్వాదం దిగారు. అక్కడ దాడికి చేసుకునే ప్రయత్నం కూడా చేశారని చెప్పుకోవచ్చు. మొత్తానికి అది పోలీసులు అంటే వరంగల్ సిపి ఏవి రంగనాథ్ అక్కడ కూడా ఆయన దృష్టి కూడా వెళ్ళిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి కబ్జా గురి కాకుండా కొద్ది సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్న 2 ఎకరాల భూమిని కూడా వీళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పి కూడా సిపి గారి వరంగల్ సిపి ఏవి రంగనాథ్ కూడా తెలపడం జరిగింది. ప్రియా, అయితే స్వామి, ఆ భూమి అనేటువంటిది ఊరికి సంబంధించిందా, గుడికి సంబంధించిందా, లేకుంటే ఎవరికైనా స్థానికులకు సంబంధించిందా? అంత విరివిగా కబ్జా చేయడానికి అంత ఈజీగా ఉన్న చోటు అసలు దేనికి సంబంధించింది? ప్రియా, మొత్తానికి అది హనుమాన్ గుడికి సంబంధించిన హనుమాన్ భక్తుల కొరకు హనుమాన్ గుడి ఏర్పాట్లు చేయడానికి
ఆ హనుమాన్ దీక్షలు చేయడానికి అక్కడ గుడితో పాటు కూడా వాడు హనుమాన్ దీక్ష చేసుకోవడానికి వాడు గుడారాలు ఏర్పరచుకోవడానికి కూడా 2 ఎకరాల 13 గుంటల భూమిని అయితే అప్పుడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో కూడా ఈ హనుమాన్ దేవాలయానికి కూడా కేటాయించారని చెప్పుకోవచ్చు. దీనిని కూడా దీనిపైన ఈ దేవాలయానికి కేటాయించిన భూమి పైన కూడా ఒక మూట అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు, కబ్జాదారులు కావచ్చు, దీని మీద కన్నేసి దీన్ని కబ్జా చేయడానికి కూడా ప్రయత్నం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికి ఏకంగా ఫెన్సింగ్ చేసి కూడా దానికి రేకుల షెడ్లతో కూడా ఫెన్సింగ్ చేసి సీసీ కెమెరాలు అమర్చి వాళ్ళ పేరు మీద మార్చుకునే క్రమంలో కూడా హనుమాన్ భక్తులు కూడా ఒకసారి అగ్రహానికి కూడా అక్కడ వెళ్ళడం జరిగింది. దానికి మద్దతు కూడా బీజేపీ పార్టీ హన్మకొండ జిల్లా మొత్తం కమిటీ కూడా వాళ్ళకు మద్దతు ఇవ్వడం జరిగింది. దానికి రావు పద్మ కూడా వాడికి సంఘీభావం తెలిపి కూడా ఆ హనుమాన్ దేవాలయానికి కేటాయించిన భూమిని మాత్రం కబ్జా చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం కూడా కనపడుతుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ అప్డేట్స్. Hello!